పొద్దున్నే లేచి సూర్యుని చూడబోయే అందరు దైవాలు మనకు కనపడరమ్మా, మన అదృష్టం. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, కనపడుతున్నాడు, హాయిగా కనపడుతున్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కిరణం మనకి ఇక్కడికి చేరాలంటే 9 నిమిషాలు పడుతుంది. అంత 9 నిమిషాల్లో కొన్ని కోట్ల కిరణాలని భూమండలానికి అందించి భూమండలాన్ని అంతటినీ తేజోవంతం చేస్తున్న సూర్యుడికి ఎన్ని నమస్కారాలు చేస్తే రుణం తీరుతుంది. అందుకే హిందువులు కనిపెట్టిన ఒకే ఒక యోగాభ్యాసం సూర్య నమస్కారం. యువతరం అంతా అది చెయ్యాలి. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది. అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండే